హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు ప్రభుత్వం పెంచిస్తుందా, లేదంటే కొత్త పెన్షన్లు మనకు మంజూరు చేస్తామని చెప్పింది కదా. సో ఆ ప్రాసెస్ ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, అదేవిధంగా డయాలసిస్, హెచ్ఐవి రోగులు, చేనేత, కలుగిత కార్మికులు, మొత్తం వివిధ రకాల పెన్షన్లు ప్రభుత్వం ప్రతి నెల కూడా అందజేస్తూ ఉన్నారు. అయితే మాత్రం సీతక్క ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది తీసుకురావడం జరిగిందండి. చిన్న అప్డేట్ అయితే వచ్చిందండి. అది చూసిన తర్వాత మనం ఆసరా పెన్షన్ వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామన్నమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా భారత జనగణన 2027, సో ఏదైతే జనాభా లెక్కలని కూడా అంటాం, ఇది అత్యంత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు అన్నీ అందాలన్నా కూడా ఇందులో ఈ డాటా అనేది చాలా కీలకం అన్నమాట. సో అందుకని చెప్పేసి 3 దశలో భాగంగా ఇప్పటికే సర్వే జరుగుతుంది. అందులో ఇళ్ళ గణన, అదేవిధంగా గృహ వసతులు ఎన్ని ఉన్నాయి లెక్కిస్తారనమాట. సో ఈసారి ముఖ్యంగా మొదటి దశ అనేది మనకి ఏప్రిల్లో నుంచి సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది. ఇందులో భాగంగా ఎన్విరేటర్లు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇంటికి వచ్చి 33 రకాల ప్రశ్నలు అయితే అడుగుతారు. అందులో పైకప్పు ఉందా లేదా, గోడలు ఉన్నాయా లేదా, నేల మెటీరియల్ ఎలాంటివి వాడారు, ఇంట్లో గదుల సంఖ్య ఎంత ఉంది, ఎంతమంది సభ్యులు ఉంటున్నారు, వాహనాలు, పెళ్ళైన వారు ఎంత, ఎలాంటి ఇన్కమ్ సోర్స్ ఉన్నాయి, ఇలాంటి విద్యుత్ వంటి కనీస వసతులు ఉన్నాయా లేదా, త్రాగునీరు ఉన్నాయా లేదా, సో వంటి వివరాలు సేకరిస్తారనమాట ప్రభుత్వం రూపకల్పన. సో ఆధార్ కార్డు అవసరం లేదు, ఓన్లీ చిరునామా ఉంటే సరిపోతుంది అంటున్నారు. సెల్ఫ్ ఎన్యూమరేటర్ అంటే స్వయంగా ఏదైతే ఎన్యూమరేటర్ రాకముందే మనం నింపుకోవచ్చు అనమాట. మొబైల్లో కావచ్చు, ఏదైతే వెబ్సైట్లోకి వెళ్ళి ఇందులో ఏప్రిల్ 16 నుంచి 30 వరకు అయితే ఛాన్స్ ఇచ్చారు, 15 రోజుల పాటు. సో ఇందులో ఇంటిని జియో ట్యాగింగ్ చేసి అడిగిన ప్రశ్నలు ఆన్లైన్లో అయితే ఇవన్నీ కూడా ఒక ఐడి జనరేట్ అవుతుంది అనమాట. ఇలా ఇక ఇన్వర్టర్ వచ్చినప్పుడు ఐడి చూపిస్తే సరిపోతుంది అంటున్నారు. ఎవరైనా కనుక జనగణన విధులకు ఆటంకం కలిగించినా లేదా తప్పుడు సమాచారం అందించినా కూడా ₹1000 జరిమానా విధిస్తారు. ఇక అధికారులు అడ్డుకుంటే కనుక ఎన్యూమరేటర్ల విధులకు ఆటంకం కలిగిస్తే ఇళ్లపైన అంటే నెంబర్లు వేయకపోయినా కూడా క్రిమినల్ కేసు నమోదు చేసి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష అయితే విధిస్తారు. కాబట్టి తప్పుడు సమాచారం అయితే ఇవ్వద్దు అనమాట. సో నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందు వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు, కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీడియోకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం నుంచి ఒక తీపి కబురు అయితే రావడం జరిగిందండి. ఇటీవల కాలంలో అసలు పెన్షన్లు పెంచము, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టైం పొడిగించుకుంటూ వాయిదాల రూపంలో చెప్తూ వచ్చారు. కానీ ఈ నెలకు సంబంధించి కొన్ని కీలక ముఖ్యమైన అప్డేట్స్ అయితే అందించే ప్రయత్నం చేయడం జరిగింది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతంలో దాదాపుగా 20 లక్షల మంది నివసిస్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతంలో వచ్చేసి మరొక 22 లక్షల మంది ఇలా నివసిస్తున్నారు. వృద్ధులు, వితంతులు, దివ్యాంగులకు సంబంధించి ప్రతి నెల పెన్షన్లు పొందుతున్నారు. అయితే కొత్త మార్పులు ఏం చేశారంటే గ్రామీణ ప్రాంతంలో ఫేస్ అథెంటికేషన్ అనేది మీ యొక్క ఫేస్ను ఏదైతే మొబైల్లో స్కాన్ చేసి తర్వాత మిగతా ప్రాసెసింగ్ అయితే నడిచిన తర్వాత మనకు పెన్షన్లు అయితే అందిస్తారు. సేమ్ దీనివల్ల ఏమవుతుందంటే నిజమైన లబ్ధిదారులకు మాత్రమే పెన్షన్ అయితే పొందుతున్నారు. ఇక హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలను చూసుకుంటున్నట్లయితే అసలు ఉన్నారా లేరా, ఏంటి అసలు వాళ్ళ వివరాలు, చిరునామా అసలు ఏం తెలియకపోవడం వల్ల అసలు అకౌంట్లో ఎవరు తీసుకుంటున్నారు పైసలు కూడా ఇలాంటి పరిస్థితులు అయితే ఏర్పడిన తరుణంలో ఇక నుంచి అలా కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి రూల్స్ వర్తిస్తాయో పట్టణ ప్రాంతాల్లో అలాగే చేయాలి. దీనివల్ల దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి దాదాపు అధికార లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే ఒక 5 లక్షల వరకు అయితే పెన్షన్లు క్యాన్సిల్ అయ్యే అవకాశాలు అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే నడుస్తున్న ప్రకారం అయితే 2 లక్షల వరకు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో, మరింత డీప్గా ఇక గ్రామీణ ప్రాంతాల్లో కూడా కొంతమంది చనిపోయిన వారు ఉంటారు. అటువంటి వారందరినీ తీసేస్తే కనుక ఇంతమంది కొత్త పెన్షన్లకు కూడా అవకాశం అయితే ఇవ్వచ్చు అని చెప్తున్నారు. ఈ పెన్షన్లకు సంబంధించి భారం అనేది పడుతుంది కాబట్టి సో ఇప్పటికే ప్రభుత్వం నుంచి కొన్ని కీలకమైనటువంటి అప్డేట్స్ అయితే మనకు అందించే ప్రయత్నం చేయడం జరిగింది. సో ప్రతి నెల కూడా ప్రభుత్వం ₹1000 లేదంటే 500 పెంచుతామన్నారు. ఈ తరుణంలోనే ₹500 ఇలా పెంచడానికి ప్రభుత్వం అంగీకారం తెలిపినట్లు అధికారులు చెబుతున్నారు. సో అందుకని చెప్పేసి ఈ నెల నుంచి మనకు ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఇందుకు సంబంధించి సరే ఓకే అన్నట్లయితే మనకు తప్పనిసరిగా ఏదైతే ₹2016 కాస్త 2516, 4516 అయితే ఇవ్వడం జరుగుతుంది. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే దివ్యాంగులకు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. సో అందుకని చెప్పేసి వారి కొత్త పెన్షన్లు అనేది 1 లక్ష మందికి అయితే ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి సీతక్క అయితే ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి. గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం చేశారు. ఎవరైనా కనుక ఇంకా ప్రాసెస్ అనేది నడుస్తుందన్నమాట. గ్రామ సభల ద్వారా కానీ ఎంపీడీఓ కార్యాలయంలో కావచ్చు, లేదా బీసీఓ కావచ్చు, ఇక ఇతర ఏదైతే కార్యాలయాల్లో, మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు ఆఫ్లైన్లో కూడా. సో అందుకని చెప్పేసి కొత్త వారు దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మనకు జూన్లో కొత్త పెన్షన్లు ఇస్తారు. ఇక ఇంటింటి సర్వే అనేది మేలో మనకు జరుగుతుందంటూ అప్డేట్ ఇవ్వడం జరిగిందండి.